బట్టి మనం దేవునికి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం, బద్దులమై ఉంటున్నాం. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్ అంటే దాని లోపల పాడటం వేరే, అర్థాన్ని గ్రహించటం వేరే, ఆ లోపల లీనమైపోవటం వేరే. ఆ లీనమైపోయిన తర్వాత ఆ పాటలో నుంచి ఒక నూతనత్వాన్ని, మనం నూతన సంతోషాన్ని పొందుకోవటం వేరు. పాడటం అందరూ పాడవచ్చు కదా, మామూలుగా చూస్తేనే చాలా రకాలుగా పాడుతూ ఉంటారు అందరు. ఆ పాటలు లీనమైపోతారు, ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కొన్ని పాటల్లో మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏదో పాటను బట్టి కాదమ్మా, మన జీవితాన్ని బట్టి అక్కడ కోయిన్సైడ్ అయినప్పుడు మన జీవితంలోనూ ఆ పాటలో ఉన్న మాటలు ఏంటమ్మా ఐక్యపడినట్లు కోయిన్సైడ్ కావాలి. ఆరాధన అంటున్నప్పుడు ఆ హృదయం పరితాపంలో నుంచి రావాలి. ఏదో ఇక్కడికి వచ్చి ఆరాధించటం కాదు, కానీ ఇక్కడ రాకముందే ఆ పాటే కాదు, ఏదైనా కూడా నా హృదయంలో నుంచి ఇది పరితపిస్తున్నట్లుగా, దానికోసం తహతహలాడుతున్నట్లుగా ఉండాలి. అది జరుగుతుంటే దాన్ని వదిలిపెట్టడం అనేది అది భావ్యంగా ఉండదు. అందుకే అన్న ప్రతి వచనం ప్రతి మాట కూడా సైడ్గా మాత్రం పాడొద్దు. సైడ్గా అయితే వెంటనే సెట్ అయిపోదాం, ఏదో ఒకటి చేద్దాం, సమ్ యాక్షన్ తీసుకుందాం, అట్లే ఉండకుండా ఏదో ఒకటి నిలబడటము, లేకపోతే చేతులు కట్టుకోవటము, లేకపోతే ఇంకేదో కొంచెం యాక్షన్లో మన ఫిజికల్గా ఒక చిన్న యాక్షన్ మార్చుకుంటే మళ్ళీ దానిలోకి మనం రాగలుగుతాం. లేకపోతే అటు నుంచి అటు నిద్రపోతుంది అన్నట్లుగా వేరే దానిలో పోతాం. కాబట్టి ఆ పాటలో ఉంచిన అర్థాన్ని ఇంకెక్కువగా మనము ఆస్వాదిద్దాం. మహిమ ఆయనకే మనం ఆరోపిస్తున్నట్లుగా ఉండాలి. దానికోసం ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా మెల్కీసెదెకు క్రమాన్ని బట్టి మనం దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు స్పష్టంగా ఈ క్రమాన్ని దీవించి మనకు అనుగ్రహించుకున్నాడు. దేవుడు మనకు ఈ క్రమాన్ని దీవించి మనకు అనుగ్రహించుకున్నాడు. ఇది మామూలుగా ఇచ్చింది కాదమ్మా, ఆయన అధికమైన ప్రేమతో. మరి మన ఎడలు ఎందుకంత ప్రేమ చూపించాడో నాకైతే తెలియదు, కానీ అందరిలో చూపించి ఉన్నారు, కానీ ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే మతాల్లో, తర్వాత సోకాల్ చర్చెస్లో, తర్వాత స్వార్థంలో ఆ విధంగా నిండిపోయారు కనుక అది వినబడలే వాళ్ళకి, వినబడలే. మరి ఆ విధంగా కాకుండా దేవుడు మన ఎడల మనకు వాళ్ళగా వినిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే మనము ఆ క్రమాన్ని పట్టుకోవడం జరిగిందో కొత్త విషయాలు మనకి దేవుడు మన బయలుపరిచి మన నడిపిస్తూ దేవుడుతున్నాడు. మెల్కీసెదెకు క్రమం, ద్రాక్షారసం గురించిన ఆలోచన ఎంతగానో మనం ప్లస్ ఇశ్రాయేలు వాళ్ళని మనం ప్రేమించిన విధానం అనేది మెల్కీసెదెకు క్రమంలో ఇశ్రాయేలు వారు దీవించబడాలని దేవుని యొక్క చిత్తమవుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు మనం ప్రేమించడం కూడా మనం చేసిన గొప్ప కార్యంలో మెయిన్ కార్యం అదేంటమ్మా, యెరూషలేమును ప్రేమించాం, ఇశ్రాయేలు వారిని ప్రేమించాం. వారి పట్ల మనకు ఎంతగానో ప్రేమను మనం కలిగి ఉన్నాం. తద్వారా ఈ మెల్కీసెదెకు క్రమం ద్వారా మాత్రమే వారిని ఆశీర్వదించగలుగుతాం అనే సంగతి మనం తెలుసుకున్నాం. కాబట్టి మెల్కీసెదెకు క్రమం అనేది దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప క్రమం. జాగ్రత్తగా మనం జీవిస్తూ ఉండాలి. ముఖ్యంగా మనము ఈ లోకంలో సహ ఉదరులుగా మనం ఉండాలంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఏం రాసి ఉంటుందంటే మన సహోదరుని మీద నేరారోపణ చేసే, నింద వేసే అపవాది పడద్రోయబడ్డాడు. అంటే ఎవరా సహోదరులు అని సహోదరుని
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సహోదరులు ఎవరు అని, అంటే సహోదరులు ఎవరు అనే మాట అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. కాబట్టి నేను సహోదరులుగా ఉంటున్నానా లేదా అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది, మన సహోదరుల మీద అని ఎక్కడ మాట్లాడుతున్నారు? పరలోకంలో మాట్లాడుతున్నారు. మన సహోదరుల మీద నేరము మోపవాడైన, ఇందాక అట్లా మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, ఇందాక అట్లా చేసిండు, ఇప్పుడు వచ్చింది నేరము మోపుతుంది. ఎవరి మీద? సహోదరుల మీద. అంటే మనం తీసుకున్న విషయం ఏంటంటే సహోదరుడు ఎవరు అనే మాట కదా. పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయన. వారు అంటే అప్పుడు వారు ఎవరంటే ఎవరాళ్ళు? సహోదరులు. ఇక అంటే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడమ్మా. వారు ఎవరి మీదైతే నేరారోపణ వాడు చేస్తున్నాడో, అపవాది చేస్తున్నాడో వారు ఎవరమ్మా? సహోదరులు. అంటే అపవాది మన మీద నేరారోపణ చేస్తుందంటే మనం సహోదరులుగా ఉండగలుగుతాం. మరి ఎవరు సహోదరులు అంటే మనం కరెక్ట్గా లేకపోతే ఆయన మనం ఏం నిందారోపణ చేయాల్సిన అవసరం లేదు వాడికి కూడా కదా. ఇక తెలుసు వాడికి ఇక ఇది నటన, ఇది నిజమా సత్యమా కాదా అనే సంగతి ఎవరికి తెలుసు. వాడికి నిందారోపణ చేయాల్సిన అవసరం లేదు. నిజమైన సహోదరులు ఎవరు అంటే ఇక్కడ వీరు ఎవరే అంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, నెంబర్ 1 గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు వారి తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఏం క్యారెక్టర్స్ అమ్మా? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏం చేశారు? వారు వానిని జయించి ఉన్నారు. ఎవరిని? సాతాన్ని. ఎవరమ్మా వీరు? సాతాన్ని జయించినవారు, అపవాదిని జయించినవారు, లోకాన్ని జయించినవారు, శరీరాన్ని జయించినవారు. గమనించండి ఎన్ని గొప్ప అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ జయం అనేది పొందుకోలేకపోతున్నాం, రాజీ పడిపోతున్నాం. జయము వేరే, రాజీ వేరే. కొట్లాడ బియ్యం చేసాం. ఏంటమ్మా? కొట్లాడ బియ్యం కటింగ్ చేస్తున్నాం, కానీ మధ్యలో ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం. ఆగిపోయింది అంటే ఏంటది? రాజీ పడిపోతున్నాం, చేతులు ఎత్తేస్తున్నాం. జయము అనేది ఎంతో ముఖ్యమైనది. దేన్ని బట్టి జయమంట వాళ్ళు? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తర్వాత తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి, తర్వాత ఇంకేమనుకున్నా అక్కడ బట్టి వారిని జయించి ఉన్నారు, మరణం వరకు తమ ప్రాణంని వారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరణాన్ని వరకు కూడా, టిల్ ద డెత్, మరణం వరకు కూడా వారు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. ఈ 3 విషయాల్లో సహోదరులని పిలువగలుగుతాం. ఎవరమ్మా సహోదరుడు చెప్పండి? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి విజయాన్ని పొందుకున్నవారు, తర్వాత తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించిన వారు కదా. తర్వాత 3వదిగా మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు. వీరి మీద ఎప్పుడు నేరారోపణ జరుగుతూనే ఉంటుంది. అక్కడ దోషారోపణ వాడి మీద కాదు ఇందాక అట్లా ప్రవర్తించు, ఇప్పుడు ఇట్లా ప్రవర్తించు, చూడు. సాయంకాలం విందాం మాటలు, నేను చెప్తున్నామా దాన్ని ఫస్ట్ ఒక సాయంకాల సమయంలో సిద్ధపరుస్తున్నాను. ఈరోజు మన జీవితంలో ఆ యొక్క ధన్యత పోగొట్టుకుంటున్నాం. గొర్రెపిల్ల రక్తం తెలుసు మనకి, అది ఎంత ప్రశస్తమైందో. ఆ రక్తం ద్వారా ప్రభు మనల్ని కడిగిన విధానము, పాప క్షమాపణ చేసి మన యొక్క పాపాల యొక్క శిక్షను ఆయన భరించి, దీన్ని బట్టి నేను ఏం చేయాలమ్మా? విజయాన్ని పొందుకోవాలి. ఆయన రక్తాన్ని బట్టి విజయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజయం కావాలి. ఆ విజయం లేకపోతే, విజయం అంటే అది విజయ పరిపరి. ఇప్పుడు మొన్న వచ్చిన విజయం, మొన్న మనం గెలిచాం, మళ్ళీ గెలిచాం, మళ్ళీ ఓడిపోతే ఏమంటారు?
విజయం సంపాదించినట్టేనా? విజయం అంటే ఏంటి? విజయుడిగా నువ్వు ఉంటేనే విజయుడివి, అది విజయం. ఒక్కసారి విజయం సంపాదించుకుని దాని తర్వాత ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, గెలిచినట్టు కాదమ్మా. విజయం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ఎంతగా మన యొక్క విజయాన్ని మనం పొందుకుంటాం. అసలు డూ హ్యావ్ చెప్పగలుగుతావా? సరే వాళ్ళు ఎవరు అంటాం కాదమ్మా, దీన్ని బట్టి నేను సహోదరుని నువ్వు చెప్పగలుగుతావా? కెన్ యూ సే? నీవు ధైర్యంగా చెప్పగలుగుతా నేను సహోదరుని, ఎందుకంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నేను విజయాన్ని పొందుకుంటున్నాను అని బల్లగుద్ది చెప్పగలుగుతావా? దేని బట్టి రావాలా? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి విజయాన్ని పొందుకుంటున్న అనుభవంలో మనం పోవాలి. అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ గెట్ ఇట్. అది నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన వాడు వింటున్నావు. దాన్ని బట్టి యుద్ధ నైపుణ్యం కావాలి, దాన్ని బట్టి సాధన కావాలి. యుద్ధం పత్తి పట్టుకోగానే యుద్ధం చేయలేరమ్మా. చేస్తారు అందరూ. నా చేతికి ఇస్తే నేను అది ఎట్టు తిప్పాలని అర్థం కాదు. కొంతమంది ఎట్టి చేస్తారు, ఓ ఇటు తిరిగిపోతాడు. కర్ర సాధనాలు ఇది కత్తి సాధనాలు చూస్తూ ఉంటాం కదా. మరి కొంతమంది అయితే మరి అర్థమే కాదు, గుచ్చుకుంటుందే అనిపిస్తాం మనకి. ఎంత సాధన, ఎంత పరిశ్రమ చేశారని మీరు ఆలోచించండి. అలా పరిశ్రమ చేస్తే ఏమైందమ్మా, యుద్ధంలో విజయం సంపాదించుకుంటారు. అసలు నీ దగ్గర సాధన లేదా? సర్వాంగకవచం గురించి మాట్లాడుకున్నాం, చదువుకున్నాం, దాని గురించి పూర్తిగా ఏంటమ్మా సర్వాంగకవచం అంటే? దట్టి వరస నీతి, మైమరు, సమాధాన సువార్త వలన సిద్ధమర్శన 4 రక్షణను